హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరిగా మీకు తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడం అలాగే రాయడం అయితే వచ్చి ఉండాలి. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో తెలుగులోనే మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులో అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయ్యారంటే సో మీకు స్టార్టింగ్ శాలరీ 30 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి దట్టు మనకు తెలుగులో చేసినటువంటి జాబ్ కాబట్టి మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ లో మనకి ఒక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ తోనే మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇంటెన్సివ్ తెలుగు పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడడం రాయడం కనుక వచ్చినట్టయితే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అదర్ లాంగ్వేజెస్ తో మనకు పని లేదు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ చూడండి మనకైతే ఇక కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని బట్టి సో ఆఫీస్ లొకేషన్ కి కూడా మీరు వెళ్లాల్సి ఉంటుంది. అంటే మ్యాండేటరీ కాదనమాట, హ్యాపీగా ఇంటి నుండి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. సో వాళ్ళు ఎప్పుడైతే సో ఆఫీస్ లొకేషన్ కి రండి అని చెప్తారో అప్పుడు మీరు 1 or 2 days ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ యొక్క వీక్ ఆఫ్ వచ్చేసి ఎవ్రీ మంత్ బిగినింగ్ లోనే మీకు వీక్ ఆఫ్ అనేది ఫైనలైజ్ చేస్తారనమాట. సో సాటర్డే సండే అనే కాదు, సో మీకు వీక్ లో ఎప్పుడైనా సో ఈ యొక్క వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇంటెన్సివ్ తెలుగు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టే అప్ టు 6 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 30 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క శాలరీతో పాటు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే మీరు స్టార్టింగ్ శాలరీ 35 to 40,000 పర్ మంత్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీగా మీరు ఇంటి నుండే తెలుగులో జాబ్ చేస్తూ సో హై ప్యాకేజెస్ శాలరీ అయితే మీరు పొందొచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజెస్ నోన్ కనుక చూసుకున్నట్టే నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు, గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు కంపల్సరీగా తెలుగు అయితే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. సో మీకు ఏమైనా ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ కనుక వచ్చినట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఓన్లీ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక కంపెనీ ఏంటంటే ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎజోటెక్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి సాఫ్ట్వేర్ సైడ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం వెళ్ళాలనుకుంటారో సో అటువంటి స్టూడెంట్స్ కి వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీకి కావాల్సిన టెక్ స్కిల్స్ అయితే నేర్పించడం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకే కాదు, డిగ్రీ చదువుతున్న వాళ్ళకు కూడా లైక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, 5 years చదువుతుంటారు కదా. సో అటువంటి స్టూడెంట్స్ కూడా వీళ్ళు హైర్ చేసుకునేసి టాప్ టెక్ స్కిల్స్ అయితే వీళ్ళు నేర్పించడం జరుగుతుంది అనమాట. సో టెక్ స్కిల్స్ ని నేర్పించేసి వీళ్ళు సో 100% జాబ్ ప్లేస్మెంట్ కూడా చూపించడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ అంటే నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్ వచ్చేసి టాప్ కంపెనీ ఫౌండర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి ఎక్స్ అమెజాన్ ఐఐటి హైదరాబాద్ కి సంబంధించి రాహుల్ అత్లూరి అండ్ అలాగే శశాంక్ రెడ్డి ఐఐటి బాంబే సంబంధించి అండ్ అలాగే అనుపమ్ పెడ్రాల్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్, ఇలా టాప్ కంపెనీ ఫౌండర్స్ అయితే ఇక నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పటికే ఈ కంపెనీ సో టాప్ ఎంఎన్సీ కంపెనీస్ తో టైఅప్ అయ్యి సో 100% స్టూడెంట్స్ కి అయితే జాబ్ ప్లేస్మెంట్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటికే మనకు 450+ డిస్ట్రిక్ట్స్ లో అయితే అక్రాస్ ఇండియాలో ఈ యొక్క ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే 1300+ కంపెనీస్ తో అయితే వీళ్ళు టైఅప్ అయ్యి లైక్ టాప్ కంపెనీస్ అనమాట, గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, అండ్ అలాగే గోల్డ్మెన్ స్కాచ్
క్యాచ్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, డెలైట్ కావచ్చు, అలాగే మెనీ మోర్ టాప్ కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయ్యి సో ఇక ప్లాట్ఫామ్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి యొక్క ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి పొటెన్షియల్ లెర్నర్స్ అంటే స్టూడెంట్స్కి అయితే మీరు కాల్స్ చేసేసి ఓది ఫోన్ కాల్స్ కావచ్చు, వీడియో కాల్స్ అయితే చేసేసి ఎవరైతే పొటెన్షియల్ లెర్నర్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి మీరు కెరీర్ అడ్వైజర్స్కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్కి సంబంధించి సో లైక్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్ కావచ్చు, ఆఫరింగ్ కెరీర్ అడ్వైజర్స్కి సంబంధించి మీరు కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ వేవ్ ప్రోగ్రామ్ ఎలా లాంచ్ అయిందని చెప్పేసి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వచ్చేసి సేల్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్కి మీరు కాల్స్ చేసేసి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క కంపెనీ సో ఏం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ అలాగే సో ఫీ పేమెంట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో స్టూడెంట్స్కి ఒక ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళ జాయినింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే సో వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి, ఎలా పేమెంట్ పే చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేసి ఉంటారో సో ఇక లీడ్స్ అయితే మీరు సో సేల్స్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి సేల్స్ కి సంబంధించిన జాబ్ అనమాట. అలాగే దీంతో పాటు మీరు పోస్ట్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, మెయింటైనింగ్ ఏ డీటెయిల్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ఇంటరాక్షన్స్ విత్ ద లీడ్స్ అండ్ ప్రొవైడింగ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ది లీడ్స్ టు ద రెస్పెక్టివ్ టీమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి రెస్పెక్టివ్ టీమ్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ యొక్క వర్క్ అంతా కూడా మీరు తెలుగులోనే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చూడ ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్, ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్ సంబంధించి ఆఫర్స్ కావచ్చు అండ్ అలాగే కంపెనీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్ ఆఫ్ డెలివరింగ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్ అట్ ఆల్ టైమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్ని ఫ్యాషనిస్ట్గా ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ఎడ్యుటెక్ డొమైన్స్లో ఏమైనా సో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్కిల్స్ అయితే మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది అనమాట. తర్వాత మీకు ఫస్ట్ టైం, లాస్ట్ టైం ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీకు ఏమైనా సోషల్ నెట్వర్క్ సంబంధించి కావచ్చు, లేదంటే వెబ్ లింక్స్ కనుక ఉన్నట్టే ఆ యొక్క లింక్స్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చేసి ఇవి మ్యాండేటరీ అయితే కాదు. సో ఎందుకంటే మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తారు కాబట్టి రెజ్యూమ్లో ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే చెక్ బాక్స్ ఉంది కదా, సో ఇక చెక్ బాక్స్ మీద టిక్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ వాట్సాప్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు వెబినార్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక వెబినార్ వచ్చేసి మీకు తెలుగులోనే కండక్ట్ చేస్తారనమాట. సో మనకు తెలుగులోనే డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు ఇక వెబినార్ కంప్లీట్ చేసిన తర్వాత ఓవర్ ది మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు
వీడియో అసెస్మెంట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క కంపెనీ గురించి అండ్ అలాగే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి అయితే వీడియో చేసి పంపించడం చెప్పడం జరుగుతుంది. సో మీరు ఆ వీడియో చేసి పంపించిన తర్వాత సో వీడియోని రివ్యూ చేసేసి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడం చెప్పడం జరుగుతుంది. వన్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఓకే అనుకుంటే సో వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.